హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. మన స్టోరీస్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్టోరీ తోడేలు మనుషుల కలయిక పార్ట్ 3. అడవిలో అత్యంత దట్టంగా వంకరగా బయటకు పొడుచుకు వచ్చిన చెట్లు తీగలతో నిండి ఉంది. అది ఎంత దట్టంగా ఉందంటే ఆ అడవిలో నేల అస్సలు కనిపించని అంత దట్టంగా ఉంది. పగటిపూట కూడా సూర్యకిరణాలు ఆ చెట్ల ఆకుల నుంచి నేలపైకి చాలా ప్రసరించేది. ఈరోజు పౌర్ణమి. ఆకాశంలో పౌర్ణమి వెలుగు ప్రకాశిస్తున్న దాని కాంతి చెట్ల పైభాగంను మాత్రమే ప్రకాశింపజేస్తుంది. అడవి లోతులు నుండి అక్కడ వినిపించే వన్యప్రాణాల నుండి రకరకాల శబ్దాలు వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి వాతావరణంలో అడవి యొక్క ఈ దృశ్యం ఎవరినైనా ఆశ్చర్యపరచగలదు మరియు భయపెట్టగలదు. ఆ అరణ్యంలో ఒక ప్రశాంతమైన నది దగ్గర అతను ఒక ఎత్తైన బండరాయి మీద కూర్చున్నాడు. ఆ బండరాయి మీద కూర్చున్నది ఒక పిల్లవాడు. వయసు 12 నుండి 13 సంవత్సరాలు ఉండవచ్చు. కానీ ఆ వయసులో ఉన్న పిల్లవాళ్ళ శరీర నిర్మాణానికి మరియు అతని శరీర నిర్మాణానికి చాలా విభేదాలు ఉన్నాయి. అతని శరీరం ఎంతో బలంగా కండరాలతో ఉంది. అతను చాలామంది పిల్లల కంటే బలంగా పొడవుగా కూడా ఉన్నాడు. అతని పొడవాటి జుట్టు ఉంది. ఆ జుట్టు అతని భుజాల వరకు వేలాడుతుంది. ఇంత ప్రశాంతకరమైన అడవిలో ఈ రాత్రి వేళలో ఒక పిల్లవాడు ఇలా ఒక బండరాయి మీద ఒంటరిగా కూర్చోవడం కొంచెం వింతగా ఉంది. కొంచెం కాదు, అది చాలా వింతగా ఉంది. నది నీరు ప్రశాంతంగా ఉంది. పైన ఉన్న నల్లని ఆకాశాన్ని ఒక అద్దంలో ఎటువంటి చలనం లేనట్లుగా చూపిస్తుంది. అప్పుడు అక్కడ అతనికి ఏదో కనిపించింది. అద్దంలా ఉన్న ఆ నీటి ఉపరితలంపై నీరు కదులుతూ ఉండటం చూసి కొంచెం అప్రమత్తమై ఆ అలజడి ఎక్కడి నుంచి వస్తుందో అతను చూడటానికి ఆ బండరాయిపై కూర్చున్న పిల్లవాడు పైకి లేచి నిలబడి చూడటానికి ప్రయత్నించాడు. ఆ నీటిపై ఏదో తేలుతున్నది. అది ఏమిటి? ఒకవేళ అది ముసలినా? కాదు, ముసలి అలా ఉండదు. మరియు ఆ ఎర్రటి రంగు కాంతి ఏమిటి? అది ఏదైనా పెద్ద అడవి జంతువు కన్నునా? కాదు, అస్సలు కంటిలాగా కనిపించలేదు. ఆ ఎర్రటి రంగు కాంతి కిరణాలు అటు ఇటు కదులుతూ ఉన్నాయి. మరి నది ఉపరితలంపై తేలుతున్న ఆ వింత జీవి ఏమిటి అని ఆ పిల్లవాడు అనుకున్నాడు. నిజానికి అది ఒక చిన్న పడవ. దానిపై ఒక వ్యక్తి తల వరకు మందపాటి నల్లటి దుప్పటి లాంటి దాన్ని కప్పుకొని చేతిలో కాగడా పట్టుకొని కూర్చొని ఉన్నాడు. కానీ ఈ సాధారణ సన్నివేశం కూడా ఆ బండరాయిపై కూర్చున్న పిల్లవాడి మనసును కదిలించింది. అతను ఇది ఎలాంటి జంతువో అని ఆశ్చర్యపోతూ ఒక్కసారి ఆ వెలుతురి వైపు ఎంతో జాగ్రత్తగా చూడటం మొదలు పెట్టాడు. అప్పుడు అతనికి అర్థమైంది, అది ఒక పడవ. దానిపై ఎవరో ఒక మనిషి ఉన్నాడు. ఆ బండరాయిపై నిలబడి ఆ పిల్లవాడు ఆ మనిషి వైపు తదేకంగా చూశాడు. పడవ ఒడ్డుకు చేరగా అతను పైన కప్పుకున్న ఆ నల్లటి దుప్పటిని తీసి ఆ పడవలోనే వదిలేసి ఆ వ్యక్తి తన బట్టలను విప్పేశాడు. మరో వ్యక్తి అప్పటికే అక్కడ దాగి అతని కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడ మరో వ్యక్తిని చూసిన ఆ పిల్లవాడు ఆశ్చర్యంతో ఇంతసేపటి నుంచి అతను అక్కడ దాగి ఉండటం వల్ల బండ మీద ఉన్న పిల్లవాడు ఇప్పటి వరకు ఆ రెండవ వ్యక్తిని చూడలేదు. అతను బయటకు వచ్చి చిన్న పడవలో అక్కడికి వచ్చిన తన స్నేహితుడిని కలుసుకున్నాడు. ఆ పిల్లవాడు ఆశ్చర్యానికి అవధులు లేవు. అవి జంతువులు కావని అతను చూశాడు. అవి 2 కాళ్ళపై నిలబడి 2 చేతులను వాడుతున్నాయి. అంటే అక్కడ ఉంది మనుషులు. ఆ ఉత్సాహంలో ఆ పిల్లవాడు తన నిలబడ్డ బండరాయిపై పట్టును కోల్పోయి బండ అంచు నుండి కింద పడిపోయాడు.
అతను పడిన చోట ఒక హైనా గుంపు ఉండడంతో అతను కింద పడగానే హైనాల గుంపు మొత్తం శబ్దం చేస్తూ భయంతో అవి పరిగెత్తాయి. ఆ సౌండ్ రాగానే వాళ్ళ ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు. ఈ హైనాల గుంపు ఎక్కడికి పరిగెత్తుతున్నాయి, అక్కడ ఏం జరిగిందో అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఆ అడవి ప్రమాదకరమైనది, కానీ వారు చేతుల్లో మండుతూ ఉన్న కాగడా ప్రతి జంతువును భయపెడుతుంది కనుక వాళ్ళిద్దరూ ఆ శబ్దం వచ్చిన ప్రదేశానికి వారు నెమ్మదిగా దగ్గరకు నడిచారు. చుట్టూ చూడటానికి కాగడాను పైకి ఎత్తారు. వెంటనే వారికి ఏదో కనిపించింది. అక్కడ ఒక పాత చెట్టు ఉంది మరియు ఆ చెట్టు వెనుకాల నిలబడి దాచుకొని ఎవరో వాళ్ళనే చూస్తున్నారు. పొడవాటి జుట్టు ఉన్న ఒక పిల్లవాడిని వారు గమనించారు. క్షణం క్రితం బండరాయి మీద కూర్చొని వారిని చూస్తున్న అదే పిల్లవాడు. ఇద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. ఒకరినొకరు చూసుకున్నారు. రాత్రిపూట ఈ సమయంలో ఒక పిల్లవాడు ఇక్కడ ఉండటం వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపించింది. అతను దారి తప్పిపోయి ఉంటాడు లేక ఏదైనా తెగకు చెందినవాడా, కానీ వారికి తెలిసినంత వరకు ఈ అడవిలో ఈ ప్రాంతంలో ఇంతవరకు ఎటువంటి తెగలు కనిపించలేదు. మరియు ఈ పిల్లవాడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇక్కడికి ఎలా వచ్చాడో అనుకున్నారు. కానీ ఏది ఏమైనా అతను వారికి ఉపయోగపడతాడు అనుకొని వారిలో ఒకరు తన కాగడాను తన స్నేహితుడికి పట్టుకోమని అందించి ఆ చెట్టు వెనుకాల దాచుకున్న ఆ పిల్లవాడు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆ చెట్టు వెనుకాల దాచుకున్న ఆ పిల్లవాడు కాగడాను చూసి చాలా భయపడుతున్నాడని వారు అర్థం చేసుకున్నారు. తర్వాత అతను ఆ పిల్లవాడి వైపు కదలాడు. అప్పుడు ఆ పిల్లవాడు నోరు తెరిచి గట్టిగా గొనిగాడు. అది ఒక జంతువు అరుపులా వినిపించింది. అతని వైపు కదులుతున్న ఆ వ్యక్తి ఆగిపోయాడు. అదేమిటి, ఒక మనిషి పిల్లవాడు అలాంటి శబ్దం ఎలా చేయగలడు అనుకున్నారు. ఏది ఏమైనా అతను ఒక మనిషి కదా అని అనుకొని వాళ్ళు మళ్ళీ అతని వైపు కదిలారు. మరియు ఈసారి మొదటిసారి కంటే ఆ పిల్లవాడు మరింత గట్టిగా భయంకరంగా అరిచినట్లుగా వినిపించింది. అది ఈ నిర్మానుష్యమైన అడవి వెన్నెలలో వణుకు పుట్టించింది. మరియు ఈ అరుపు ఆ పిల్లవాడిది కాదు, బదులుగా అది ఆ పిల్లవాడు అప్పటికే జారి పడిపోయిన కొండ అంచు నుండి వచ్చింది. ఆ ఇద్దరు మనుషులు ఆ సౌండ్ వచ్చిన వైపు చూసి వాళ్ళు ఇద్దరు పూర్తిగా ఉలిక్కిపడి అక్కడ భయంతో ఒకరినొకరు పట్టుకొని నిలబడిపోయారు. వాళ్ళకి ఇద్దరి కళ్ళకి అక్కడ ఏం కనిపించింది, అంతగా ఎందుకు భయపడుతున్నారు అంటే అక్కడ ఒక తోడేలు నిలబడి ఉంది. పూర్తిగా నల్లగా ఆ తోడేలు వెంట్రుకలు ఆకాశంలో ఉన్న పౌర్ణమి వెలుగులో తలతలా మెరుస్తోంది. అన్నిటికంటే భయంకరంగా కనిపించింది. ఆ ఇద్దరు మనుషులు చూస్తూ ఉన్న దాన్ని క్రూరమైన ఎర్రటి కళ్ళు ఒక్కసారిగా ఆ కొండపై నుంచి ఆ నల్లని తోడేలు శక్తివంతంగా ఒక్క గెంతు వేసి మనుషులకు పిల్లవాడికి మధ్యలోకి దూకింది. తర్వాత గర్జిస్తూ అది వారి వైపు దూసుకొచ్చింది. ఆ నల్లని తోడేలు ఇంకా పూర్తిగా పెరగలేదు, కానీ అది ఎంతో ప్రమాదకరంగా భయంకరంగా కనిపించింది. అయినా సరే వారిద్దరూ తోడేలును భయపెట్టి అక్కడి నుంచి తరిమి కొట్టి ఆ పిల్లవాడిని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళాలి అని అనుకొని తమ చేతుల్లో కాగడాను ఊపారు. కానీ దీనివల్ల తోడేలు అస్సలు భయపడలేదు. పైగా నిప్పుతో ఉన్న ఆ కాగడా వల్ల దాని కోపం మరింత పెరిగింది. అది ఒక్కసారిగా గెంతి ఆ కాగడా పట్టుకున్న వ్యక్తి మీదకు దూకింది. అతను కింద పడ్డాడు. మరొకరు పారిపోయారు. దాని గర్జన భయంకరంగా ఉంది. ఆవేశంతో నిండిన ఆ ఎర్రటి కళ్ళు, లాలాజలంతో తడిసిన ఆ పదునైన కూరలు మరియు దాని ఆవిర్లు కక్కుతున్న ఆ తోడేలు శ్వాస నేల మీద పడి ఉన్న ఆ వ్యక్తి మృత్యువు తన కళ్ళ ముందే చూస్తున్నట్లుగా అనిపించింది. ఏ క్షణంలోనైనా అది నా మెడ విరిచేస్తుంది.
ఇక నేను చనిపోవడం ఖాయం అని అనుకున్నాడు. కానీ అప్పుడు మాత్రం ఆ పిల్లవాడు అక్కడికి వచ్చి అతను తోడేలును ఆపి ఆ మనిషి నుండి దాన్ని దూరంగా నెట్టేశాడు. నా ప్రాణాలను కాపాడుకునే సమయం ఇదే అని ఆ మనిషి లేచి అరుస్తూ పారిపోయాడు. అతను కనుమరుగయ్యే అంతవరకు ఆ పిల్లవాడు అతను పరిగెత్తే విధానాన్ని చూశాడు. ఆ అడవిలో కనిపించకుండా పోయిన తరువాత అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ నల్లని తోడేలు స్థానంలో ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె కూడా ఆ పిల్లవాడు వయసులోనే ఉన్న ఒక బాలిక. నిజానికి వాళ్ళిద్దరూ కవలలు. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? మన పూర్వీకులు మనకు చెప్పిన కథలను మర్చిపోవద్దు. మనలాగే కనిపించే ఆ మనుషులను మనం ఎప్పుడూ చంపకూడదు. మనం ఎప్పుడైనా ఆ తప్పు చేస్తే మనల్ని ఆ దేవుడు క్షమించడు అని చెబుతూ ఆకాశంలో ప్రకాశిస్తున్న ఆ చంద్రుడి వైపు చూపిస్తూ ఆ పిల్లవాడు ఎంతో అమాయకంగా అన్నాడు. అవునులే, నువ్వు మాత్రం వాళ్ళని చంపకుండా రహస్యంగా దూరం నుంచి వాళ్ళని గమనిస్తూ ఉంటే చాలు కదా. అది కూడా మన జాతికి దూరంగాను, అందరికీ అబద్ధం చెప్పుకుంటూ. అంతే కదా అని అతన్ని అక్క ఎగతాళిగా అంది. ఆ మాటలు వినగానే అతను పిల్ల కంటే కూడా అమాయకంగా కనిపించాడు. మరోవైపు అతని అక్క చాలా చురుకైందిగా, క్రూరంగా కనిపిస్తుంది. కానీ వాళ్ళ ఇద్దరు కవలలు కాబట్టి వారిద్దరిలో కొన్ని పోలికలు ఉన్నాయి. నువ్వు వేటకు వెళ్తున్నానని అబద్ధం చెప్పావు కదా, అతని సోదరి మళ్ళీ కోపంగా అంది. ఆమె కోపం వచ్చినప్పుడల్లా ఆమె గొంతులో చిన్న గర్జన వినిపిస్తుంది. ఆమె సోదరుడు సిగ్గుపడుతూ నవ్వాడు. ఆమె సోదరి తల అడ్డంగా ఊపి ఒకవైపుగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. రాణిగారు ఆగండి అంటూ ఆమె తమ్ముడు ఆమె వెనుకాలే వెళ్తున్నాడు. మనం మనుషులను చూశామని నువ్వు మన గురువు గారికి చెప్పవు కదా అని ఆమె పక్కకు వెళ్ళి తొందరగా అడిగాడు. అతని సోదరి పూర్ణిమ వేగంగా వెళుతూ ఉంది. అతను కూడా ఆమె వెనుకాలే వెళ్తున్నాడు. నేను గురువుగారికి ఈ విషయం చెప్పాలి అనుకుంటే ఇప్పటికి 5 సార్లు చెప్పి ఉండేదాన్ని అని పూర్ణిమ అంది. తన అన్న అబద్ధం చెప్పి ఇలా దొంగతనంగా మనుషులను చూడటానికి వెళ్తుంటే చాలాసార్లు పట్టుకుంది. నీకు ఇంకేమైనా పని ఉందా? ఎప్పుడూ నా వెంటే పడుతూ ఉంటావు అని అతను పూర్ణిమని విసుక్కున్నాడు. అది నా పని అన్నా. తమరు ఎలాంటి చిక్కుల్లో పడకుండా, లక్ష్యం లేకుండా తిరగకుండా చూడటమే అని పూర్ణిమ అంది. హో, చాలా సరదాగా ఉంది కదా రాకుమారి అని ఆమె అన్నయ్య సంతోషంగా అన్నాడు. మరి వాళ్ళ చేతుల్లో నువ్వు చూసిన ఆ ఎర్రటి ప్రకాశించే అగ్ని ఆమెను చాలా ఆకర్షించింది. పూర్ణిమ నడవటం ఆపి తన అన్న వైపు చూసింది. నువ్వు పెద్దయ్యాక మన గురువులాగే మన వంశానికి నాయకుడివి అవుతావు. చంద్రయాన్, మళ్ళీ ఇలా చేయకు అని చెప్పి, అసలు నీ పేరుకి అర్థం ఏమిటో నీకు తెలుసా? గురువుగారు నీ పేరు గురించి ఎంతగానో ఆలోచించారు అని చెబుతూ ఆమె ఆకాశంలో చంద్రుని వైపు చూపిస్తుంది. అవును, నువ్వు ఆ విషయం నాకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పావు అని ఆమె సోదరుడు చంద్రయాన్ విసుగ్గా పూర్ణిమతో అన్నాడు. ఆ సమయంలో వాళ్ళ ఇద్దరి వెనుక నుంచి అవును, నా అభిప్రాయం అడిగితే అతను నాయకుడు కొడుకు అని పిలవడానికి కానీ, నీ సోదరుడు అని పిలవడానికి కానీ అతనికి అర్హత లేదు కదా పూర్ణిమ అని ఒక క్రూరమైన గొంతు గట్టిగా వినిపించింది. ఆ మాటలు వినగానే వాళ్ళ ఇద్దరూ అది ఎవరా అని చూడటానికి వెనక్కి తిరిగారు. అక్కడ వాళ్ళకంటే వయసులోనూ మరియు అనుభవంలోనూ పెద్దవాడైన మరో అబ్బాయి నిలబడి ఉన్నాడు. అతను మరింత భయంకరంగా, క్రూరంగా కనిపించాడు. అతను కూడా అదే వంశానికి చెందినవాడు. అతని పేరు విక్రమ్. ఆ ముగ్గురికి వింతైన ముఖాలు ఉన్నాయి. ఆ ముగ్గురిలోనూ ఒకే పోలిక కనిపించింది.
అలా ఎందుకంటే వారంతా ఒకే జాతికి చెందినవారు. వాళ్ళు అవసరమైనప్పుడు తోడేలులా మరియు మనుషులలాగా మారగల తోడేళ్ళు. తన మాటను వినగానే పూర్ణిమ నిన్ను ఎవరు అడగలేదు అని చెప్పి పద చంద్రయాన్ అని పూర్ణిమ తన సోదరుడి చేయి పట్టుకొని అక్కడ నుండి బయలుదేరుతుంది. నువ్వు ఎప్పుడు అతనితో ఉండటం మంచిదే, పాపం వాడు అడవిలో తప్పిపోకుండా చూసుకో అని విక్రాంత్ వెనుక నుండి ఎగతాళిగా అన్నాడు. చంద్రయాన్ నడుస్తూ హఠాత్తుగా ఆగాడు. అతను వెనక్కి తిరిగేసరికి మరుక్షణమే విక్రాంత్ నేలపై పడి ఉన్నాడు. చంద్రయాన్ అతని మీదకు తోడేలు రూపంలో ఎగబడి ఛాతీపై సవారీ చేస్తున్నాడు. అతను అత్యంత చురుకైనవాడు. విక్రమ్, నేను కారణం లేకుండా ఎవరితోనూ పోరాడను. నువ్వు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నా సోదరి ఎల్లప్పుడూ నాతో ఉండటం నాకు అదృష్టం అని చంద్రయాన్ అంటాడు. మరి ఆమె నిస్సందేహంగా నాకంటే నీకంటే కూడా చాలా బలవంతురాలు. కానీ నన్ను నేను కాపాడుకోగలను కదా అని అతను ప్రశాంతంగా అన్నాడు. చంద్రయాన్ ఒక పిల్లవాడిలాగా అతనితో ఆడుకుంటూ ఆనందిస్తున్నట్లుగా దగ్గరలో నిలబడి ఉన్న పౌర్ణమి వ్యంగ్యంగా నవ్వింది. ఆమె తన సోదరుడిని గర్వంగా చూసింది. అతను వేటగాడి అవతారంలో కనిపించినప్పుడు ఆమెకు చాలా ఇష్టం. అలాగే పిచ్చివాడిలా అడవిలో తిరుగుతున్నప్పుడు అంతే కోపం. వారు తోడేలు జాతికి చెందినవారు. వారి తండ్రి ఆ జాతికి అధిపతి మరియు వాళ్ళిద్దరికీ గురువు కూడా అతనే. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.